మార్వెల్ మల్టీవర్స్ లోని ఇద్దరు అబ్సల్యూట్ గాడ్స్ మధ్య బ్యాటిల్ మొదలైంది. ఒకవైపు కోపంతో ప్రపంచాన్ని పగలగొట్టే వరల్డ్ బ్రేకర్ హల్, ఇంకోవైపు కాస్మిక్ నాలెడ్జ్ ఇంకా రియోన్ మ్యాజిక్ తో దేవుళ్ళని కూడా నాశనం చేసే రియోన్ కింగ్ తో ఇద్దరికి గాడ్ లెవెల్ కంటే ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ఈ బ్యాటిల్ మొదలైతే యూనివర్స్ మస్ అయిపోవాల్సిందే. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మార్వెల్ యూనివర్స్ లోని మోస్ట్ ఓవర్ పవర్ క్యారెక్టర్స్ మధ్యలో జరిగే ఫైట్ గురించి. వరల్డ్ బ్రేకర్ హల్క్ వర్సెస్ రియోన్ కింగ్ థోర్. ఒకవైపు ఒక స్టెప్ తోనే కాంటినెంట్ ని పగలగొట్టే హల్క్, ఇంకోవైపు విజ్డమ్ ఆఫ్ ది రియోన్స్ తో రియాలిటీని రీరైట్ చేసే థోర్. వీళ్ళిద్దరు తలబడితే ఎవరి డిస్ట్రాక్షన్ గెలుస్తుంది, ఎవరి పవర్ ముందు యూనివర్స్ ఆగిపోద్ది. ఈ రోజు కామిక్ ఫీట్స్ తో డీటెయిల్ గా చూద్దాం. లెట్స్ డైవ్ ఇంటూ ది అబ్సల్యూట్ పవర్. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం వీళ్ళ ఆర్జిన్స్ గురించి చూద్దాం. ముందుగా వరల్డ్ బ్రేకర్ హల్క్ యొక్క ఆర్జిన్ గురించి చూద్దాం. హల్క్ కి చాలా కోపం వచ్చి తన ఎనర్జీ గామా రేడియేషన్ ని కంట్రోల్ చేయలేనప్పుడు ఈ ఫామ్ లోకి వస్తే తన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని నాశనం అయిపోతుంది. ఒక స్టెప్ వేస్తే కాంటినెంట్స్ వైబ్రేట్ అవుతాయి, ఒక పంచ్ వేస్తే ప్లానెట్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఈ సిచ్యువేషన్ ని మనం వరల్డ్ వార్ హల్క్ అనే కామిక్స్ లో చూసాం. ఇప్పుడు మనం రియోన్ కింగ్ థోర్ యొక్క ఆర్జిన్ గురించి చూద్దాం. థోర్ ఓడిన్ ఫోర్స్ ని కంట్రోల్ చేసి చావుని జయించాడు. రియోన్స్ లో ఉన్న సీక్రెట్ నాలెడ్జ్ ని నేర్చుకున్న తర్వాత ఈ ఫామ్ కి వస్తే ఇప్పుడు ఇతను ఓమ్నిపోటెంట్ లెవెల్ కి వెళ్ళిపోతాడు. ఇతని ముందు గ్యాలక్టస్ లాంటి కాస్మిక్ బీయింగ్స్ కూడా పిల్లలే. ఇప్పుడు మనం వీళ్ళ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. ముందుగా మనం వరల్డ్ బ్రేకర్ హల్క్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. వరల్డ్ బ్రేకర్ హల్క్ అంటే అన్స్టాపబుల్ ఫోర్స్. ఇతని దగ్గర ప్లానెటరీ స్ట్రెంగ్త్ ఉంది. ఒక పంచుతో ఎర్త్ ని పగలగొట్టే బలం ఇతని దగ్గర ఉంది. ఇతని దగ్గర గామా బ్రష్ ఉన్నాయి. హల్క్ బాడీ నుంచి రేడియేషన్ బ్రష్ వస్తాయి, అది దేన్నైనా మెల్ట్ చేస్తుంది. ఇతని దగ్గర ఇమ్మోర్టల్ హీలింగ్ ఉంది. ఎంత గాయమైనా చావు దగ్గర వచ్చినా మళ్ళీ బతికి వస్తాడు. ఇతని దగ్గర షాక్ వేవ్స్ ఉన్నాయి. హల్క్ ఒక క్లాప్ కొడితే థండర్ క్లాప్ చేస్తే కాంటినెంట్స్ స్ప్లిట్ అవుతాయి. ఇంకా వరల్డ్ బ్రేకర్ హల్క్ యొక్క యాంగర్ మేనిఫెస్టేషన్ గురించి చెప్పాలంటే కోపం పెరిగితే ఫిజికల్ సైజ్ ఇంకా స్ట్రెంత్ కూడా పెరుగుతూ ఉంటుంది. దీనికి లిమిటే లేదు. ఇప్పుడు మనం రియోన్ కింగ్ థోర్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. రియోన్ కింగ్ థోర్ అంటే గాడ్ ఆఫ్ రియాలిటీ. ఇతను ఓమ్నిపోటెన్స్. రియోన్స్ లో ఉన్న విజ్డమ్స్ తో థోర్ కి ఓమ్నిపోటెన్స్ వచ్చింది అంటే తను ఏమి ఆలోచిస్తే అదే జరుగుతుంది. ఇతను రియాలిటీని మ్యానిపులేట్ చేయగలడు, రియాలిటీని రీరైట్ చేయగలడు. టైం, స్పేస్, మ్యాజిక్ అన్ని ఇతని కంట్రోల్లో ఉంటాయి. ఈ రియోన్ కింగ్ థోర్ కి కాస్మిక్ అవేర్నెస్ ఉంది. యూనివర్స్ లో ఉన్న ప్రతిదీ థోర్ కి తెలుస్తుంది. ఇతని దగ్గర అప్గ్రేడెడ్ మ్యోల్నియర్ ఉంది. మ్యోల్నియర్ ఇప్పుడు ఒక నార్మల్ వెపన్ కాదు, రియల్స్ తో ఇన్ఫ్యూజ్ అయిన కాస్మిక్ టూల్. ఇంకా ఈ రియోన్ కింగ్ థోర్ యొక్క డ్యూరబిలిటీ గురించి చెప్పాలంటే ఈ రియోన్ కింగ్ థోర్ డ్యూరబిలిటీ ఎలాంటిదంటే గాడ్లీ డ్యూరబిలిటీ. యూనివర్స్ ని నాశనం చేసే అటాక్స్ ని కూడా తట్టుకోగలదు. ఇప్పుడు మనం వీళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చూద్దాం. ముందుగా మనం వరల్డ్ వార్ హల్క్ యొక్క స్ట్రెంగ్త్ గురించి చూస్తే ఇతని దగ్గర అన్లిమిటెడ్ ఫిజికల్ పవర్ ఉంది, అలాగే అన్స్టాపబుల్ రేంజ్ కూడా ఉంది. ఈ వరల్డ్ బ్రేకర్ హల్క్ యొక్క వీక్నెస్ ఏంటంటే ప్యూర్లీ ఫిజికల్. మ్యాజిక్ ఇంకా రియాలిటీ మ్యానిపులేషన్ ముందు హల్క్ కి కౌంటర్స్ లేవు. ఇప్పుడు మనం రియోన్ కింగ్ థోర్ యొక్క స్ట్రెంత్ గురించి చూద్దాం. ఇతని స్ట్రెంత్ ఏంటంటే ఓమ్నిపోటెన్స్ అండ్ రియాలిటీ మ్యానిపులేషన్. ఇతనికి అన్ని ముందే తెలుస్తాయి. ఈ రియోన్ కింగ్ థోర్ యొక్క వీక్నెస్ గురించి చెప్పాలంటే అసలు ఇతనికి ఎలాంటి వీక్నెస్ లేదు. దిస్ ఇస్ థోర్ అల్టిమేట్ ఫామ్. ఇప్పుడు మనం వీళ్ళిద్దరి బ్యాటిల్ జరిగితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇమాజిన్ ఎ ఫైట్. వరల్డ్ బ్రేకర్ హల్క్ ఒక స్టెప్ తో ప్లానెట్ ని పగలగొట్టే రేంజ్ లోకి వచ్చి రియోన్ కింగ్ థోర్ ని కొట్టడానికి వస్తే థోర్ ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. హల్క్ పంచ్ థోర్ కి దగ్గర దాకా వచ్చేందుకు థోర్ టైం ని ఫ్రీ చేసి హల్క్ ని స్టాచ్యూ లాగా చేయగలడు. హల్క్ ఒక క్లాప్ తో యూనివర్స్ ని షేక్ చేసిన రియోన్ కింగ్ థోర్ తాడుతో ఆ సౌండ్ వేవ్స్ ని ఫ్లవర్స్ గా మార్చేయగలడు. హల్క్ బాడీ నుంచి గామా బ్రష్ వస్తాయి అనుకో, థోర్ ఒక చిన్న వేవ్ ఆఫ్ ఫ్యాన్ తో ఆ బ్రష్ ని బటర్ఫ్లైస్ లాగా మార్చేయగలడు. ఇక్కడ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే వరల్డ్ బ్రేకర్ హల్క్ దగ్గర ఫిజికల్ స్ట్రెంత్ చాలా ఉంది, కానీ రియోన్ కింగ్ థోర్ దగ్గర ఉన్న పవర్ ఫిజికల్ కాదు, అది కాన్సెప్చువల్ పవర్. హల్క్ ఒక ఫిజికల్ థ్రెట్, కానీ రియోన్ కింగ్ థోర్ ఒక కాస్మిక్ రియాలిటీ మ్యానిపులేటర్. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే రియోన్ కింగ్ థోర్ వర్సెస్ వరల్డ్ బ్రేకర్ హల్క్. వీళ్ళిద్దరు బ్యాటిల్ జరిగితే ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. నా ఒపీనియన్ లో అయితే వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అంటే నా ఒపీనియన్ లో రియోన్ కింగ్ థోర్ ఈస్ ది విన్నర్. ఎందుకంటే రియోన్ కింగ్ థోర్ ఈస్ ఆల్మోస్ట్ ఓమ్నిపోటెంట్. హల్క్ ఎంత స్ట్రాంగ్ అయినా ఇతను యూనివర్స్ ని నాశనం చేయగలడు తప్ప రియాలిటీని కంట్రోల్ చేయలేడు. రియోన్ కింగ్ థోర్ ఒక థాట్ తో హల్క్ ని చిన్న పిల్లాల్లాగా మార్చేయగలడు. థోర్ ఒక చిన్న ఆలోచన చేస్తే గామా రేడియేషన్ అసలు ఉండకుండానే చేయగలడు. సో రియోన్ కింగ్ థోర్ ఒక ఆలోచన చేస్తే వరల్డ్ బ్రేకర్ హల్క్ ఒక గ్రీన్ బటర్ఫ్లై లాగా ఒక ఫ్లవర్ మీద కూర్చుంటాడు. సో ఫ్రెండ్స్, ఇది మన
కాస్మిక్ అపోకలిప్స్ బ్యాటిల్ గురించి. వరల్డ్ బ్రేకర్ హల్క్ ఒక పంచుతో యూనివర్స్ ని పగలగొట్టే ముందు రూన్ కింగ్ తో టైం ని ఫ్రీజ్ చేసి హల్క్ ని కార్టూన్ లాగా మార్చేస్తాడా? కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్స్ లో చెప్పేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.